నమస్తే వెల్కమ్ టు ఫర్ ద పీపుల్ నేను స్వప్న. తిరుమల లడ్డు కల్తీ వివాదం తారా స్థాయికి చేరింది. లడ్డు ఇప్పుడు పొలిటికల్ ఫైట్గా మారింది. పాపం మీది అంటే మీది అంటూ అధికార విపక్షాలు డి అంటే డి అనేలా వ్యవహరిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రాయోజిత దీక్ష చేపట్టారు. ఈ నెల 28 నుంచి ఆలయాల్లో పూజలకు జగన్ పిలుపునిచ్చారు. చంద్రబాబు పాపాలు కడిగేందుకు పూజలు చేస్తున్నామని వైసీపీ నేతలు అంటున్నారు. దీనికి టీడీపీ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. పాపాలన్నీ జగన్వే అని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతుంది. ఇంతకో పాపాలు చేస్తున్నదెవరు? జరిగిన పాపానికి కారకులారు. ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి టీడీపీ నేత రఫీ గారు ఉన్నారు. రఫీ గారు నమస్కారం అండి. అలాగే విశ్లేషకులు మనకి పొలిటికల్ విశ్లేషకులు మస్తాన్ రావు గారు కూడా ఉన్నారు. ఇద్దరికీ నమస్కారం అండి. నమస్కారం. అలాగే మరి కాసేపట్లో మనకి వైసీపీ నుంచి డాక్టర్ మెహబూబ్ గారు, అలాగే మనకి బీజేపీ నుంచి విల్సన్ గారు కూడా యాడ్ అవుతారు. ముందుగా రఫీ గారు గత కొన్ని రోజులు వారం రోజుల నుంచి తిరుమల లడ్డుపై, అందులో వాడుతున్న నెయ్యిపై జరుగుతున్న వివాదాలు ఏ స్థాయికి వెళ్తున్నాయో, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో ప్రతిదీ మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఈరోజు కూడా ఓకే కొంచెం సర్దుమణుగుతుంది అనే టైంలో ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెట్టడమో, మళ్ళీ దాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటమో, లేకపోతే ట్వీట్ చేయడమో జరుగుతూనే ఉంది. ఇంత సున్నితమైన సెన్సిటివ్ అయిన అంశాలని ఎందుకు ఇంత తారాస్థాయికి ఒక్కొక్కళ్ళు తీసుకువెళ్తున్నారు? ముఖ్యంగా ఈరోజు పేర్ని నాని కానీ, కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ ప్రెస్ మీట్ పెట్టి మరి చంద్రబాబు నాయుడు వల్లే ఈ తప్పు జరిగింది అంటూ కూడా వాళ్ళు పాయింట్అవుట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. మరి రఫీ గారి అంశాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? నమస్కారం అండి శ్వేత గారు, స్వప్న అండి. అలాగే స్వప్న అండి. రఫీ గారు స్వప్న గారు. విశ్లేషకులు ఎవరండి? మస్తాన్ రావు గారండి. మస్తాన్ రావు గారికి, అలాగే బీఆర్కే వీక్షకులు అందరు కూడా చూసారు. మేడం, ఇది ఎలా భావిస్తున్నారంటే, మంత్రులు గారు మేకపిల్లని తీసుకెళ్తా ఉంటే ఆ చెరువు మీద నుంచి ఓ 10 మంది అక్కడొకడు నుంచొని, ఏంటి పంతులు గారు కుక్క పిల్లని తీసుకెళ్తున్నారు అని చెప్పేసి ప్రతి వాళ్ళు అడగటంతోనే పంతులు గారికి అనుమానం వచ్చి, నేను తీసుకెళ్తుంది మేకపిల్ల కాదు కుక్క పిల్లే అని చెప్పేసి వదిలేస్తాడు. చివరికి వచ్చేటప్పుడు చివరికి వచ్చేటప్పటికి వదిలేస్తాడు. ఆ తర్వాత వీళ్ళందరూ ఏకమై ఆ మేకపిల్లని కోసుకొని తింటారు. ఇది ఒక సామెత. ఇవాళ ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టు చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్ గా ఇందులో పంది కొవ్వు, అలాగే జంతు కొవ్వు, గేదెలు ఆవులకు సంబంధించిన కొవ్వు, చేప నూనె, ఇతర ఆయిల్స్ కలిపి ఉన్నారని చెప్పి, అది జాతీయ ల్యాబ్, నేషనల్ ల్యాబ్, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ల్యాబ్. ఆ ల్యాబ్ రిపోర్టు ఏ 4 శాంపిల్స్ అయితే పంపించారో ఆ 4 శాంపిల్స్ సంబంధించి రిపోర్టు వచ్చింది. ఆ 4గిట్లో కూడా ఒకే రకమైనటువంటి రిపోర్ట్ రావడం జరిగింది. ఇది వాస్తవం, దీని ఎవరు కాదండి. ఏమైనా దమ్ము ధైర్యం వైసీపీ నాయకులు కానీ జగన్కుంటే పూజలు చేయటం, తిరుపతి నడయాత్ర చేయడం కాదు, ఆ రిపోర్ట్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళమనండి. ఈ రిపోర్ట్ తప్పు అని చెప్పి అనమనండి. అది అనకుండా చంద్రబాబు నాయుడు లేనిది చెప్పాడు, చంద్రబాబు నాయుడు దీంట్లో అబద్ధం చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు పాపం చేశాడు అని ఎదురుదాడి చేయడం వల్ల అక్కడ పంతులు గారు ఏమైనా మేకపిల్లని వదిలేశారేమో కానీ ఇక్కడ ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి వదిలే పరిస్థితి లేదు. అంటే రఫీ గారు కొడాలి నాని ప్రెస్ మీట్ లో ఇంకొక అంశాన్ని కూడా ఆయన తీసుకొచ్చారు. ఒకవేళ ఇది నిజమైతే ఒక సిట్ను వేశారు, ఆ సిట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అండర్లో పనిచేస్తుంది. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, నిలబడమంటే నిలబడుతుంది, కూర్చోమంటే కూర్చుంటుంది. ఇలాంటి ఒక సిట్ని వేశారు అంటూ కూడా ఆ వ్యవస్థ ఏదైతే ఉందో దానిని కూడా ఆయన పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన
న్యాయమూర్తితో విచారణ జరిపించండి, లేకపోతే సిబిఐతో విచారణ జరిపించండి అని ఆయన చెప్తున్నారు కదా. అదే ఇప్పుడు సిట్ వేశారు, ఉమ్, అంతకు ముందు విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు. విజిలెన్స్ వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డికి 7 ఉత్తరాలు రాశారు, దీనికి జవాబు చెప్పండి అని. ఆయన ఏం చేశాడు, జవాబు చెప్పకుండా నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయడానికి కుదరదని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు. మళ్ళీ అదే వ్యక్తి సుప్రీంకోర్టుకి వెళ్ళి సిట్టింగ్ జడ్జితోనూ లేకపోతే రిటైర్డ్ జడ్జితోనూ ఎంక్వైరీ చేయమని అక్కడ అడుగుతున్నాడు. ఇక్కడే విజిలెన్స్ ఎంక్వైరీ వద్దంటాడు. ఉమ్, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే సిట్ రిపోర్ట్ వస్తే వీళ్ళ బండారం బయటపడుతుంది అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఓకే. సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే అప్పుడు వాళ్ళు ఏమైనా ఇంకా ఫర్దర్ సుప్రీంకోర్టుకి వెళ్ళటమో హైకోర్టుకి వెళ్ళటమో లేకపోతే సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పటం అనేది ఒక పద్ధతి. ఉమ్, విజిలెన్స్ ఎంక్వైరీ వస్తుంది, సిట్ రిపోర్ట్ వస్తుంది. రెండోది నేను అడుగుతాను, ఇవాళ సిబిఐ ఎంక్వైరీ వీళ్ళు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు తెలుసా స్వప్న గారు మీకు? ఎందుకండి? జగన్మోహన్ రెడ్డి కేసులో నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి కేసులో 12 సంవత్సరాలు దాటినా సిబిఐ ఏమీ చేయలేకపోయింది. జగన్మోహన్ రెడ్డి ఓకే, చేతులు ఎత్తేసింది. అలాగే వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ ఎంక్వైరీ వేసి 6 సంవత్సరాలైనా ఏమీ చేయలేకపోయింది. కాబట్టి వీళ్ళు సిబిఐ వస్తే మన హాయిగా దీని ఒక 5-6 సంవత్సరాలు దీన్ని నడపొచ్చు. సిట్ అయితే 2 నెలల్లోనే మొత్తం రిపోర్ట్ వస్తుంది, మన బండారం అంతా బయటకు వస్తుందని చెప్పి వీళ్ళు భావిస్తా ఉన్నారు. సిట్ రిపోర్ట్ సిట్ ఏ వద్దని కూడా వీళ్ళు హైకోర్టుకు సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే మేడం, ఓకే, సిట్ కూడా ఏ వద్దని చెప్పి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ బయటపడిపోతే వీళ్ళకి 5-6 సంవత్సరాలు లాగాల. 12-13 సంవత్సరాలు సిట్ ఎంక్వైరీ చేస్తే తొందరగా నిజాలు బయటకు వస్తాయి కాబట్టి భయపడుతున్నారంటారు. ఇక రాకుండా రాకూడదు, దీని 5-6 సంవత్సరాలు రావాలా, ప్రజలు మర్చిపోవాలా. ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు, మెట్ల మీద నుంచి నడుస్తాడంట. ఎందుకని నడవడం? నువ్వు నీ హయాంలో జరిగినటువంటి తప్పులకి విజిలెన్స్ వాళ్ళు రాసినటువంటి లెటర్లకి నీకు దమ్ము ధైర్యం ఉంటే సుబ్బారెడ్డి చేత రిప్లై చాలు. ఓకే రఫీ గారు, ఉంది మొత్తం మండలం. రఫీ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం రఫీ గారు. అలాగే మనకి మస్తాన్ రావు గారు మాట్లాడేటప్పుడు అసలు పేర్ని నాని కొడాలి నాని వీరిద్దరూ ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. వెళ్ళి గుండు చేయించుకుంటారు, మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు. ఈయన ఎన్నిసార్లు చేయించుకున్నాడు? ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడా? రాజకీయాలకు వెంకటేశ్వర స్వామి వాడుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే నువ్వు డైరెక్ట్ రా, ఆయన సిద్ధంగా ఉన్నాడు. వెంకటేశ్వర స్వామిని మతాలని కులాలని విచ్ఛిన్నం చేసి ఇది పెద్ద కుట్రగా మేము భావిస్తున్నాము. దీని మీద ఎటువంటి ఎంక్వైరీ అయినా సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి, ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అదేవిధంగా ప్రధానమంత్రికి లెటర్ రాశారు. మీరు ఎటువంటి విచారణ జరిపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్తే సిట్ అని చెప్పి ఈయన సిట్ అంటే కూర్చున్నవాడు, స్టాండ్ అంటే నుంచున్నవాడు ఒక ఆఫీసర్ని వేశాడు. ఏం రాస్తాడు? లోకేష్ దగ్గరికి ఈయన దగ్గరికి వెళ్ళి ఏం రాయమంటారు సార్ అని చెప్పి అడిగి రాస్తారా సిట్ రిపోర్టు? మీకు దమ్ముంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించండి, లేకపోతే సిబిఐతో విచారణ జరిపించండి. ఏమీ లేవు. సిట్ అంటే కూర్చునేవాడు, ఈయన కూర్చోమంటే కూర్చునే సిట్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ వేసి విచారణ జరిపిస్తాడంట. ఇంకా పైన చెబుతాడు మక్కిలు ఇరక్కొడతా. ఎవడ మక్కిలు ఇరక్కొడతాడు? కాకినాడ ఎమ్మెల్యే ఒక ఎస్సీ ఒక కాలేజీ ప్రొఫెసర్ని మక్కిలు ఇరక్కొట్టాడు. నువ్వేం చేసావు ఆ ఎమ్మెల్యే? పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. అంటే సహజంగా ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? తప్పులు పాపాలు ఎవరు చేస్తే వాళ్ళు ప్రాయశ్చిత్తం దీక్ష చేస్తారు. తెలుసో తెలియకో మేము పాపాలు చేశాము, తెలిసి చేశాము, తెలియజేశాము అని ఆ దేవుణ్ణి వేడుకుని ఆ ప్రాయశ్చిత్తాన్ని కోరుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం అవసరార్థం అనండి లేదా
లాభాల కోసమనే అండి. శరీరాలు రెండు వేరైనప్పటికీ కూడా ఒకే ఆత్మ కింద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఇద్దరు తిరుగుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పాడు బుద్ధితో, కుళ్ళిన మెదడుతో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం గురించి మలినపు మాటలు మాట్లాడాడు. కాబట్టి అలాగే ఎన్నికల్లో ప్రజల్ని ఓటు అడుక్కునేప్పుడు అమ్మ ఒడి తీసేసి తల్లికి వందనం అనే పేరు మీద సంవత్సరానికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇస్తామని, 19 ఏళ్ళు నిండిన దగ్గర నుంచి 59 ఏళ్ల వరకు ఇంట్లో ఉన్నటువంటి ఎంతమంది ఆడబిడ్డలుంటే అంతమందికి కూడా డబ్బులు ఇస్తాం నెల నెల అని చెప్పని, అలాగే చదువుకుని ఉద్యోగం రైట్, అది వాళ్ళు మాట్లాడింది. అలాగే మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు, మనకి బీజేపీ నేత విల్సన్ గారు. విల్సన్ గారు నమస్కారం అండి. నమస్కారం విల్సన్ గారు. మనం మస్తాన్ రావు గారితో మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాం. మస్తాన్ రావు గారు, చూశారు కదా ఏం మాట్లాడారు? చెప్పండి. చూశారు కదా ఏం మాట్లాడారు వాళ్ళిద్దరూ కూడా? టోటల్గా తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఒక మోసపూరిత చర్యగా వారు అభివర్ణిస్తూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు వల్ల జరిగిన ఈ అపరాధానికి ప్రాయోచిత్తంగా, పశ్చాత్తాపంగా వారందరూ కూడా 28వ తారీఖున సమీప దేవాలయాల్లో ప్రక్షాళన చేసే కార్యక్రమాలు కానీ, పూజలు చేసే కార్యక్రమాలు కానీ చేయాలి అంటూ కూడా వాళ్ళు పిలుపునిచ్చారు. మరి ఇది ఎలా చూడొచ్చు అంటారు? అంటే ప్రస్తుతం ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ నెల 28వ తారీఖు వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ అన్ని దేవాలయాల వద్ద పూజలు చేయాలి. చంద్రబాబు గారు చేసిన పాప ప్రక్షాళనకు, అంటే తిరుమల పవిత్రతకు, లడ్డూ ప్రసాదం పవిత్రతకు ఆయన భంగం కలిగించారు. కాబట్టి అన్ని దేవాలయాల వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూజలు చేయాలి దీనికి సంబంధించి అని చెప్పేసి పిలిపించారు. అంటే ఇదంతా చూస్తుంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసింది మొదలు ఇప్పుడు చూస్తే ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తా ఉన్నారు. ఒక పక్కన నిన్న కనకదుర్గమ్మ దేవాలయానికి వెళ్ళి ఆయన మెట్ల పూజ కూడా చేయడం జరిగింది. ఆయన ఈ సందర్భంగా ఆయన సనాతన ధర్మం గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం గురించి నేను కనుక ముందుకు వస్తే ఎవరు కూడా అడ్డుకునేది లేదన్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా కన్స్ట్రక్టివ్ గా సిట్ ఒకటి వేశారు. దానికి సంబంధించి ముందుగా ప్రకటించినట్టు గుంటూరు జిల్లా ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని దీనికి ప్రత్యేక అధికారిగా నియమించడం కూడా జరిగింది. దీని మీద అంటే ఈ సిట్ వేయటం ఎప్పుడైతే ప్రకటించారో ఆ సిట్ నేపథ్యంలో ఎవరైతే గత బోర్డులో ఉన్న ధర్మారెడ్డి గారు కానీ, లేదంటే సుబ్బారెడ్డి గారు కానీ, లేదంటే తర్వాత కరుణాకర్ రెడ్డి గారు కానీ, ఎవరైతే ఈ పర్చేజింగ్ కమిటీ కానీ మొత్తానికి బాధ్యులు వహిస్తుంటారో వాళ్ళందరూ కూడా ఈ సిట్ కిందకి వస్తారు. ఆ సిట్ దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేయటం, వాళ్ళందరినీ విచారించడం, ఇవన్నీ కూడా మొదలైపోతాయి. అంటే ఈ వైఎస్ఆర్సీపీ ఏమైందంటే ఈ ప్రస్తుతం ఈజీగా తీసుకున్నప్పటికీ ఆ తర్వాత జగన్ గారు స్వయంగా వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టడం, ఆ ప్రెస్ మీట్ లో కూడా కూలంకషంగా అసలు తిరుమలలో ఒక వ్యవస్థ ఉంది, దీనికి సంబంధించి ఆ తెలుగుదేశం హయాంలో కానీ అటు వైసీపీ హయాంలో కానీ ట్యాంకర్లు కూడా తిరస్కరించడం జరిగింది. కొన్ని ల్యాబ్లు ఉన్నాయి, పరీక్షలు జరుగుతున్నాయి, అలా కూడా జరిగింది. ఇప్పుడు ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికకి సంబంధించిన ఈ ట్యాంకర్ కూడా అది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నదే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా కూడా వైసీపీకి సంబంధించి డ్యామేజ్ ప్రజల్లో జరిగిపోతూ ఉంది. శ్రీవారి భక్తుల్లో జగన్ గారి మీద కానీ, అంటే అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రుల స్థాయిలో కానీ, స్వామీజీలు కానీ, హిందుత్వవాదులు కానీ, సనాతన ధర్మాన్ని చూసేవాళ్ళు కానీ, వెంకటేశ్వర స్వామిని దర్శించిన వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా కొంత వైసీపీ మీద ఆగ్రహంగా ఉన్నట్టుగా పార్టీ సీనియర్ నేతల నుంచి రావడంతో దీన్ని ఏం చేయాలనే దాని మీద ఇవాళ నిన్న ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చారు నిన్న. ఆ తర్వాత ఇవాళ సమాలోచనలు జరిపారు. సమాలోచనలు జరిపిన మీద మధ్యాహ్నం ఆయన ట్వీట్ లో వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మొత్తంగా మనం చూసినట్లయితే ఇప్పుడు రేపటి నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ దీక్షలు ఆయన స్వయంగా ఒక్కడు మాత్రమే చేస్తా ఉన్నాడు, దేవాలయాలకు వెళ్ళి కోరుతా ఉన్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు 4-5 రోజుల్లో, అంటే 1వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు, 4వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు తిరుమల వెళ్ళబోతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఏమైందంటే ఇది ఇక్కడ డ్యామేజ్ అయిపోతుందని చెప్పేసి వీళ్ళు కూడా ఒక కార్యక్రమానికి పిలిపించారు. అంటే పూర్తి స్థాయి రాజకీయ రంగు పులుముకుందనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. అంటే సిట్టు వేశారు. ఇవన్నీ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఏం చేసిందంటే వాళ్ళ శ్రేణులందరికీ అన్ని దేవాలయాల్లో వెళ్ళి ఇదంతా చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర, అసలు నెయ్యి
అంటే ఇందాక నాని గారు చెప్పినట్టు చూస్తే అసలు నెయ్యి అనేది తొడికి లడ్డు ప్రసాదంలో వాడలేదు. ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక ట్యాంకర్ సంబంధించి దాన్ని వెనక్కి పంపారు, కానీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని కుట్రపూరితంగా చేస్తున్నారనేది ఆయన ఆరోపణలు చేశారు. అదేవిధంగా అంటే పేర్ని నాని గారు మస్తాన్ రావు కూడా గారు, నెయ్యి ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అనుమానం వచ్చిన ట్యాంకర్స్ని టెస్టింగ్కి వెనక్కి తిరిగి పంపించారు కాబట్టి అవి కొండ వరకు వెళ్ళలేదు, ఆ ప్రసాదంలో వినియోగించలేదు. అది ఆయన చెప్పాలనుకున్నది. ప్రసాదంలో ఇప్పటి వరకు వినియోగించలేదు. ఎవరైనా భక్తులు వాటిని తిన్నారు అన్న ఫీలింగ్ రాకుండా అంతా కూడా కరెక్ట్గానే జరిగింది. ఏదైతే ఒక నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చా అవన్నీ కూడా వెనక్కి పంపించాం కాబట్టి ఇప్పుడు అసలు ప్రస్తావనే లేదు అన్నట్లు తను మాట్లాడారు. అంటే కాదండి స్వప్న గారు, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆ ట్యాంకర్లు జూలైలోనో జూన్లో టెండర్లు ఇచ్చారు, అధికారులు జరుగుతుంది. గత సంవత్సరాల కాలంగా, గత 2 సంవత్సరాల కాలంగా భక్తులు లడ్డు తిన్న తర్వాత ఆ టేస్ట్ లో మార్పు వచ్చిందని కానీ, లేదంటే అది నిల్వ ఉండట్లేదు, పూత పడుతుందని కానీ రకరకాల ఆరోపణలు చేశారు, ఫిర్యాదులు చేశారు టీటీడీ. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా వచ్చిన అంటే మొన్న నియమితులైన శ్యామలరావు గారు ఎన్డీడీబీ అంటే ఇక్కడున్న ల్యాబులు సరైన ఇస్తాయో లేదో అని చెప్పేసి ప్రపంచ ప్రమాణాలు కలిగిన ఎన్డీడీబీ ల్యాబ్కి దాన్ని పంపించారు. దానిలో వచ్చిన రిపోర్టుల్లోనే జంతువుల కొవ్వు కానీ, లేదంటే ఫిష్ ఆయిల్ కానీ, ఇంకా ఇతరత్ర కొన్ని మనం ఎవరైతే భక్తులు తినకూడని అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా అనేది ఇచ్చిన రిపోర్ట్ ఫైండ్ అవుట్ అయింది. సో అంటే అది 2 సంవత్సరాల నుంచి వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు సిట్టేసిన నివేదిక, సిట్టేసిన దర్యాప్తు కూడా ఏం తేల్చబోతుంది. గత 4 సంవత్సరాల్లో ఏవైతే కొన్ని నెయ్యి సప్లై చేసే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలకి అనుకూలంగా కొన్ని నిబంధనలు మార్చారు. రోజుకి 4 లక్షల లీటర్ల పాలు సేకరణ ఉన్న కంపెనీని మాత్రమే ఉంచాలైతే దాన్ని ఆ సేకరణ 4 లక్షలు కాకుండా 2 లక్షలు చేయటం, అదేవిధంగా ఇంత నెయ్యి సామర్థ్యం ఉందా లేదా, ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందా లేదా, వాళ్ళు ఆవుల నుంచి సేకరిస్తున్నారు లేదా, ఇవన్నీ కూడా కొన్ని నిబంధనలు మార్చారనేది కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చేస్తున్న ఆరోపణ. ఆ ఆరోపణల నేపథ్యంలో అవన్నీ తేలే అంశాలు. ఆ తేలన అంశం నేపథ్యంలో నష్ట నివారణ చర్యల్లో భాగంగా వైసీపీ 28వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో పూజలు చేయాలని వాళ్ళకి పిలిపించింది అనేది ఇక్కడ మనం గమనించాల్సిన. ఓకే, మస్తాన్ రావు గారు విల్సన్ గారు మాట్లాడే ముందు పయ్యావుల కేశవ్ కూడా స్పందించారు, మంత్రి పయ్యావుల కేశవ్. మరి వారేం మాట్లాడారో కూడా ఒకసారి చూద్దాం. వెళ్తే కిందనే సంతకం పెట్టండి, ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, అందుకే నేను దేవుడి దర్శనానికి వెళ్తున్నాను అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని మీరు సంతకం పెట్టి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు. అన్య మతస్థులు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే 17వ కంపార్ట్మెంట్లో ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్లోకి వెళ్ళి సంతకం పెట్టండి, ఈ దేవుడిని మీద నమ్మకం ఉంది, నేను ఈ దేవుడిని దర్శించుకోదలుచుకున్నాను అనేటువంటిది సంతకం పెట్టి మీ చిత్తశుద్ధిని, కనీసం ఆ చట్టాన్నైనా అమలు చేయండి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చట్టాన్ని తుంగలో దొక్కారు. స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి అని అంటే సతీ సమేతంగా వెళ్లాల్సిన మీరు ఒక్కరిగానే వెళ్లారు. సంతకం పెట్టి వెళ్లాల్సిన మీరు ముఖ్యమంత్రిగా మీరే ధిక్కరించారు. పైగా మీరేం చెప్తారు, ముఖ్యమంత్రి కమిటీ మాత్రమే వేస్తాడు, అదొక స్వతంత్ర సంస్థ అని. మరి ప్రభుత్వంలో చేపట్టిన రివర్స్ టెండరు ఆ స్వతంత్ర సంస్థ ఎందుకు చేపట్టింది రివర్స్ టెండర్ జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఒత్తిడి చేయబట్టి కదా. 250 కోట్లు మినిమం టర్న్ ఓవర్ ఉండాలి అని అంటే దాన్ని 150 కోట్లకు తగ్గించింది మీ ఒత్తిడితో కాదా? తప్పుల మీద తప్పులు చేసి, చేయరాని తప్పులు చేసి, ఘోరమైనటువంటి చేసి మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఎదురుదాడి చేయడం అనేటువంటిది ఎంతో బాధాకరం. వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు గుళ్ళు తిరుగుతున్నారు, చేయమని ఏదో పిలుపునిచ్చారు. నేను చెప్పినట్టు మీకు అదొక పొలిటికల్ ఈవెంట్, కానీ మీరు చేసిన తప్పుకి ఈరోజు భక్తులు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితంలో కలలో కూడా ఊహించినటువంటి నిజాలు ఇవన్నీ కూడా, ఊహించినటువంటి పరిణామాలని వాళ్ళు కోలుకోలేకుండా ఉన్నారు. అట్లాంటివి చేసి మీరు మళ్ళా ఒక ఈవెంట్, పొలిటికల్ ఈవెంట్ని తయారు చేసుకుంటున్నారు. దయచేసి ప్రజల మనోభావాలతో ఆడుకున్నది చాలు. ఇక ఈ రకమైనటువంటి ఆలోచనలు మీరు మానమంటున్నారు. నేను చెప్పాను, ఆయన మారలేదు, ఆయన ఆలోచనలు మారలేదు అనేటువంటిది. రైట్.
ఒకరి తర్వాత ఒకరు ప్రాయోచిత దీక్షలకి, ప్రక్షాళన దీక్షలకి, లేకపోతే పూజా కార్యక్రమాలకు అందరూ కూడా పూనుకుంటున్నారు. ఇక వైసీపీ అయితే సెల్ఫ్ డిఫెన్స్లో పడిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విల్సన్ గారు, ఇప్పుడు 28వ తారీఖు పాదయాత్రగా తిరుమల నేను వెళ్తాను అని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. గతంలో తిరుమల వెళ్ళినప్పుడు కూడా డిక్లరేషన్ ఫామ్ ఏదైతే ఉందో, నేను దేవుడిని నమ్ముతున్నాను, దేవుడి మీద నమ్మకం ఉంది అంటూ కూడా అన్ని మతస్థులకు సంబంధించి అక్కడ రిజిస్టర్ పెడతారు. దాని మీద సిగ్నేచర్ చేసి కొండ మీదకి వెళ్ళవలసి ఉంటుంది. అలాంటి డిక్లరేషన్ ఫామ్లో జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టలేదు, సిగ్నేచర్ చేయకుండానే వెళ్ళారు. మరి ఇప్పుడు 28వ తారీఖు, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు జరిగిన పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వెళ్లే ముందు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టవలసిందే అంటూ ఒక రూల్ తీసుకొచ్చింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడతారా? సంతకం పెడితే దేవుణ్ణి నేను నమ్ముతున్నాను, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని నేను నమ్ముతున్నానని ఒప్పుకోవాలి. ఒకవేళ సంతకం పెట్టకపోతే అన్య మతస్థుడిగా ఒప్పుకోవాలి. అంటే ఎటు తిరిగి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ముందు నొయ్యి వెనక గొయ్యి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినాయి. ఇప్పుడు మనకి చెప్పినట్లు పయ్యావుల కేశవ్ మాట్లాడినట్లు సతీ సమేతంగా చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సింగిల్గానే గత 5 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అంటారు 28వ తారీఖు? విల్సన్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం, మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలు మిత్రులందరూ కూడా నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన క్రిస్టియన్. ఆయన చర్చికి వెళ్తాడు, పులివెందుల చర్చిలో ప్రార్థన చేస్తాడు. క్రిస్మస్ కో, జనవరికో, లేకపోతే ఈస్టర్కో ఖచ్చితంగా ఆయన క్రిస్టియను, ఆయన ఫ్యామిలీ అంతా క్రిస్టియను. ఒకసారి క్రైస్తవుడిగా ఆయన చర్చిలో కమిటీ అయిన తర్వాత ఆయన హిందూ మత విశ్వాసాలు నాయని చెప్పడానికి అర్హత లేదు. కాబట్టి ఇక్కడ బేసిక్ ఏంటంటే బాప్టిస్ట్ అయితే ఆయన ముంచడం తీసుకొని ఉంటాడు, నాన్ బాప్టిస్ట్ అయినా ఆయన క్రిస్టియన్ సంగతి అందరికీ తెలుసు. ఆయన సర్టిఫికెట్ లో కూడా ఆయన ఉంటే అక్కడ ఆయన సర్టిఫికెట్ చదువుకుంటే ఆయన క్రిస్టియన్ అని రాసుకోవాల్సింది తప్ప రిలీజియన్ కింద హిందూ అని రాసుకోలేడు. కాబట్టి ఆయన 100% క్రిస్టియనే. అయితే నాన్ క్రిస్టియన్స్ కూడా తిరుమల తిరుపతికి వెళ్ళొచ్చు, వెళ్ళడంలో ఆ డిక్లరేషన్ ఖచ్చితంగా రాయాలి. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏం చేశాడు అనేది ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ 4 ఏళ్లుగా ఆయన చేసింది కూడా మహాపచారమే, అందులో సందేహం లేదు. ఒకళ్ళు వెళ్తే మామూలు వ్యక్తులు వెళ్ళడం వేరు, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్ళడం వేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేరకు ఆయన ఆ మతాన్ని అవమానిస్తాడు, ఈ మతాన్ని అవమానిస్తాడు, తానున్న మతాన్ని కూడా అవమానిస్తాడు. ఎందుకంటే క్రిస్టియన్ గా ఎవరు కాదన్నారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలకు సమాన హక్కులు ఉన్నాయి, అందులో సందేహం లేదు. కాబట్టి ఆయన శారదా పీఠాధిపతి దగ్గరికి వెళ్ళి అక్కడ దండం పెడతాడు, రాజసేవలు యాగం చేస్తాడు. అంటే ఆయనకి ఏ మతం పట్ల కూడా పరిపూర్ణ విశ్వాసం లేదు. ఆయన మతం ఒకటే, ఆయన అభిమతం ఒకటే, హౌ టు ఎర్న్ మనీ అనేది. అందులో భాగంగానే 4 ఏళ్లుగా మరి తిరుమల తిరుపతి ఒక దివ్యక్షేత్రం. ఎందుకంటే భారతదేశంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒకే ఒక దివ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఆ మాటకు వస్తే ప్రపంచ స్థాయిలో ఉండే భారతీయులు, అదేవిధంగా హిందూ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళందరికీ ఒక పవిత్ర క్షేత్రం తిరుమల తిరుపతి. ఆ పవిత్ర క్షేత్రంలో ఒకవేళ తాను తెలిసి చేసే తప్పు, ఆ తప్పుని దేవదేవుడు క్షమాపణ ఇచ్చే అవకాశం చట్టాలు ఏం చెప్తున్నాయో, ఆగమ శాస్త్రం కావచ్చు, ఇతరత్ర శాస్త్రాలు కావచ్చు, లేకపోతే ఇండియన్ పీనల్ కోడ్ కావచ్చు, అది తెలిసి చేస్తే మాత్రం పెద్ద క్రైమ్, అందులో సందేహం లేదు. ఒకళ్ళు తెలియకుండా చేస్తే తెలియకుండా చేయడానికి డబ్బే కారణమా, తెలియకుండా ఎందుకు చేశారు, డబ్బు మీద వ్యామోహంతో అయ్యూ సుబ్బారెడ్డి చేశాడా, లేకపోతే కరుణాకర్ రెడ్డి చేశాడా, ఎవరు చేశారు అనేది ఒకటి. తర్వాత గతంలో నందిని ఇక్కడ విల్సన్ గారు తెలియకుండా జరిగింది అని చెప్పే అవకాశాలు ఎంతవరకు ఉంటాయని కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రధాన అర్చకులుగా గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు కూడా గతంలో ఎన్నోసార్లు మేము హెచ్చరించాము అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. నేను అక్కడికే వస్తున్నాను. తెలియకుండా చేసే అవకాశం లేదు. ఎందుకంటే నందిని ఆయిల్ నూనె అనేది, నెయ్యి అనేది చాలా వాల్యుబుల్. అది దశాబ్దాలుగా వాడుతున్నారు, తరతరాలు వాడుతున్నారు. అటువంటి వారసత్వ సంపద ఉన్న నెయ్యినే వాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంత తగ్గిపోయింది ధర అంటే ఆ తగ్గిన దాంట్లో ఏం వాడుతున్నారు, ఎలాంటి కంటెంట్ వాడుతున్నారు అనే దగ్గర ఖచ్చితంగా ఏదైతే వెరిఫై గత 4 ఏళ్ళకి ఏ కంపెనీ సప్లై చేసిందో ఆ కంపెనీ నాణ్యతను బట్టి పరీక్షించాల్సిన అవసరం ఉంది. అవన్నీ ప్రూవ్ అయితే ఖచ్చితంగా ఆ స్థాయి అధికారులు కావచ్చు, లేకపోతే అక్కడ ఇప్పుడు నేచురల్ గా నెయ్యి క్వాలిటీ అక్కడ తయారు చేసే వాళ్ళందరికీ తెలిసిపోద్ది. మీరు ఇంట్లో నెయ్యి తయారు చేసినా
నూనె ఎక్కువ పోస్తున్నామా, నెయ్యి ఎక్కువ పోస్తున్నామా, ఏ కంటెంట్ ఎక్కువ పోస్తున్నా మనకు అంచనా ఉంటుంది. కాకపోతే ఆ తేడా మనకు తెలిసిపోద్ది. కానీ ఇటీవల కూడా నేను చాలాసార్లు చూశాను, ఆ నెయ్యికి అంతకుముందున్న సోయోగం లేదు. నెయ్యి అనేది అది ఆ లడ్డు అనేది చాలా తొందరగా పాడైపోతున్న పరిస్థితి ఉండేది. గతంలో వారం 10 రోజులు కూడా పెట్టుకొని తినేవాళ్ళు, దేవప్రసాదంగా గౌరవంగా దాన్ని ఆరగించేవాళ్ళు. కానీ ఇటీవల వచ్చిన ఆ లడ్డు అంతా కూడా బూజు పడుతుందని, లేకపోతే ఎక్కువ కాలం ఉండడం లేదనేది కంప్లైంట్స్ వస్తున్నాయి, గత చాలా కాలంగా వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే హైయెస్ట్ క్రైమ్ జరిగింది. దొంగ అరిచినట్టు మేము యాత్రలు చేస్తాము అంటే అదేదో సామెతలాగా ఉంటుంది. మరి ఆ ఎలుకలు తిన్న పిల్లిగాడ పోయి యాత్ర పోయినట్టుగా ఇప్పుడు వాళ్ళు చేసిన దుర్మార్గాలు దారుణాలు ఎన్నుంటే అది స్పష్టంగా కనబడతా ఉంటే మేము మళ్ళీ యాత్రల పేరుతో ప్రజలు మెప్పెట్టాలనుకుంటే అది పెద్ద క్రైమ్, అందులో డౌట్ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ తప్పు ఒప్పుకుంటే ఆయనకి కొంత శిక్ష తగ్గుతుంది. లేదు అనుకుంటే వైవి సుబ్బారెడ్డికో, లేకపోతే మిగతా వాళ్ళకో, లేకపోతే చైర్మన్ గా ఉన్న వాళ్ళకో, లేకపోతే ఈఓలకో, వీళ్ళందరికీ కూడా శిక్ష పాత్రలు అవుతారు. ఇప్పుడు ఇది ఒక సందేహం కూడా వస్తుంది. ఎందుకంటే కమిటీలో ఉన్న వాళ్ళ మెంబర్స్ కి ఎవరికైనా పవర్స్ ఉన్నాయా, వాళ్ళు తెలివి చేశారా? కమిటీ మెంబర్స్ కి ఆ మాత్రం తెలియదు. 1500 నెయ్యి 350కి వస్తుందంటే మరి ఎలా వస్తుంది అనేది ఆ మాత్రం కామన్ సెన్స్ లేని వాళ్ళు మెంబర్స్ ఎలా అవుతారు? కాబట్టి అక్కడ ఉండే మెంబర్స్ కూడా ఒకవేళ వాళ్ళు తెలియజేస్తే మాకు తెలియదంటే వాళ్ళ కమిటీ అవ్వాలి. ఇప్పుడు ఆ కమిటీ ఇది పరిస్థితి, ఆ రోజు మమ్మల్ని మభ్యపెట్టారు అనేది వాళ్ళు చెప్పాలి. చెప్పి వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవాలా. లేకపోతే వాళ్ళు ఏ పదవిలోనో వాళ్ళు దిగడమే కరెక్ట్. ఎందుకంటే ఈరోజు గతంలో దేవదేవుడికి మెంబర్స్ గా ఉన్న వాళ్ళు ఈరోజు రకరకాల పదవులు ఉండొచ్చు. వాళ్ళకి తెలియకుండా చేస్తే ఆ రోజు తెలియలేదు అని నమస్కారం పెట్టచ్చు. కానీ ఈ రోజు ఆ కమిటీ మెంబర్లలో చాలా పదవులు ఉన్న వాళ్ళు కానీ, ప్రస్తుత కమిటీ బాధ్యతలు కావాలనుకుంటున్న వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దీని మీద ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. తిరుమల తిరుపతి పవిత్రతని ఎవరు పాడు చేసిన తప్పే. తర్వాత ఇప్పుడు ఈ సంఘటన తర్వాత అసలు బంగారం ఉందా లేదా అక్కడ, ఈ తర్వాత అక్కడ వెండి ఉందా లేదా, అక్కడ స్వామివారికి సంబంధించిన అన్ని ఆభరణాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజాబాహుళ్యంలో తేవాల్సిన అవసరం ఉంది. తెచ్చి మరి ఖచ్చితంగా ఆ లిస్టు మొత్తం కూడా పరకామణిలో ఉండే లిస్టు మొత్తం కూడా ప్రజలకు ఎగ్జిబిట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప రహస్యంగా పెడితే మాత్రం అది దేవదేవుడిని కూడా మనం మోసం చేసినట్టు. అఫ్ కోర్స్ రక్తం కక్కుని చస్తారు వగేర అంటున్నారు. రక్తం కక్కుని ఇప్పుడు చస్తారో తెలియదు. కానీ చట్ట ప్రకారం, భారతీయ రాజ్యాంగం ప్రకారం, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం మీరు తప్పు చేస్తే ఆ తప్పుని మీరు ఖచ్చితంగా, ఆ శిక్షకి మీరు ఖచ్చితంగా పాత్రులు. కాబట్టి మీ పట్ల శాపనార్థాల వల్ల ప్రజలకు ఉపయోగం లేదు. రక్తం కలుపుకొని చేస్తారంటే ఎప్పుడు చేస్తారో ఏం చేస్తారో ఎవరికి తెలియదు కదా. అందుకని ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, లేకపోతే అక్కడ ఉండే యంత్రాంగం కానీ తప్పు ఎవరైనా చేస్తే ఆ తప్పు చేసిన వాళ్ళ పట్ల స్పష్టమైన వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. వెళ్ళాలని కూడా మేము కోరుకుంటున్నాము భారతీయ జనతా పార్టీ తరఫున. అదేవిధంగా మేము జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కార్యక్రమం చేశాము. మేమంటామంటే ఇది ఒక ఆంధ్రుల ఆత్మగౌరవం మాత్రం విషయమే మాత్రం కాదు, మొత్తం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే మరి మొత్తం హిందూ సమాజాన్ని మొత్తాన్ని కూడా అవహేళన చేసినట్టు ఆ పంది కావచ్చు, లేకపోతే చేప కావచ్చు, ఇవన్నీ ఆ లడ్డూలో ఉండాలని ఎవరు కోరుకో, ఆ కొవ్వు కానీ ఉండాలని కోరుకో. పూలిష్గా పంది కొవ్వు కాస్ట్ ఎక్కువ నెయ్యి కంటే అని చెప్పని అర్థమైపోయింది. ఒక్క సెకండ్ 1500 అంటే ఎంత అబద్ధాలు చెప్తారంటే అడ్వకేట్ జనరల్ గా ఉన్నాయన 1500 రూపాయలు ఉంది కేజీ పంది కొవ్వు. ఒకసారి గూగుల్ కొట్టి చూడండి తెలుస్తుంది. అంటే ఇటువంటి ప్రకటన చేసినప్పుడే వాళ్ళ మీద ఖచ్చితంగా వీళ్ళు తప్పు చేశారనేది దృఢపడింది. ఆ దృఢపడింది అనేది మొన్న ఆయన సుధాకర్ రెడ్డి మాటల ద్వారా స్పష్టమైంది. ఓకే విల్సన్ గారు, ఎంతో ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదంగా లభించే లడ్డు వివాదం తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఈ లడ్డు వివాదం రాజకీయాల దగ్గర నుంచి సినీ రంగానికి కూడా వెళ్ళింది. అయితే మరొక్కసారి పవన్ కళ్యాణ్ను ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ కూడా మరొక ట్వీట్ చేశారు. ఉత్తుత్తి సారీలు చెప్పించుకోవడం వల్ల వచ్చే ఆనందం ఏంటో అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ కూడా ఆయన ట్వీట్ చేశారు. మరొక పక్క రోజా నేను ఏదైతే పోల్ పెట్టారో ఎవరి పాలన బాగుంది, లడ్డులో తప్పు ఎవరిది అనేది అగెనిస్ట్గా జగన్కి పూర్తి స్థాయిలో ప్రజలు చెప్పడం ద్వారా ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని కూడా రోజా తీసేయడం జరిగింది. మొత్తానికి ఇటు సినీ రంగంతో పాటు రాజకీయ నేతలను కూడా ప్రజలను కూడా ప్రతి ఒక్కరి అటెన్షన్ అయితే ఈ లడ్డు వివాదం గ్రాప్ చేసిందనే చెప్పాలి. రఫీ గారు, అయితే లడ్డు అంశానికి పక్కన పెడితే శ్రీవారి ఆస్తులకు సంబంధించి టోటల్గా
పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మరొక అంశాన్ని కూడా రైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు లడ్డు విషయంలోనే ఇంత అవినీతి అక్రమాలు జరిగాయి అంటే శ్రీవారికి సంబంధించి నగల విషయంలో కానీ నగదు విషయంలో కానీ అసలు అవన్నీ ఉన్నాయా లేవా, లెక్కలు ఉన్నాయా అంటూ ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయవలసిన అవసరం ఉంది అంటూ ప్రస్తుత ప్రభుత్వం అడుగుతూ ఉంది. మరి అసలు అక్కడ నిజంగానే ఉన్నాయంటారా? దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ప్రస్తుత ప్రభుత్వం? ఇప్పుడు ఇది చెప్పే ముందు ఒక మాట చెప్తా. చెప్పండి. వీళ్ళు అధికారంలోకి రావడంతోనే సుబ్బారెడ్డిని ఎప్పుడైతే చైర్మన్ గా వేశారో అప్పుడే కర్ణాటక నుండి వస్తున్నటువంటి నందిని నెయ్యి సప్లైని ఆపేశారు. అది ఏళ్ల తరబడి కర్ణాటక నుండి ఆ నెయ్యి వస్తుంది. అది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ. అందులో ఎటువంటి కల్తీ కలపడానికి అవకాశం ఉండదు. వాళ్ళు ఎటువంటి లాభాపేక్ష లేకుండా దేవుడి మీద ఉన్నటువంటి భక్తితో ఇంకా తక్కువ ధరకి సప్లై చేస్తా ఉన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత మారినటువంటి పరిస్థితుల్లో ధర పెంచుతామని చెప్పి వాళ్ళు అడిగారని, అందుకనే మేము తీసేసామని వీళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఎప్పుడైతే నందిని సప్లైని ఆపేశారో ఇతర కంపెనీల దగ్గర నుంచి తీసుకోవడం మొదలు పెట్టారో 319 రూపాయలు కానీ 320 రూపాయలు అప్పుడు నుండే కల్తీనయ్యి స్టార్ట్ అయింది. లడ్డూలో నాణ్యత పోయి ఫంగస్ చేరటం స్టార్ట్ అయింది. ఆ లడ్డు తిన్న వాళ్ళకి విరోచనాలు వాంతులు వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. ఎగ్జాంపుల్ నేనే, మా అపార్ట్మెంట్ లో ఒకరికి మ్యారేజ్ తిరుపతిలో జరిగితే వాళ్ళు 2-3 రోజుల తర్వాత నాకు ఒక లడ్డు ఇచ్చారు. నేను తిన్నాను. పొద్దునే నాకు విరోచనాలు స్టార్ట్ అయ్యాయి. ఆ లడ్డూలో ఫంగస్ ఉందన్నమాట. నాణ్యమైన నెయ్యి, నాణ్యమైనటువంటి జంతువులు ఎప్పుడైతే వేయరో 2-3 రోజులకే ఫంగస్ ఏర్పడుతుంది. వీళ్ళు 4-5 సంవత్సరాల నుంచి ఈ రకమైనటువంటి కల్తీ నెయ్యితో ప్రజల్ని మోసం చేయడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మేము నియమించిన ఈవోకి అనుమానం వచ్చి పంపిస్తే తేలింది అందులో పంది కొవ్వు గుడ్డు కొవ్వు ఉందని చెప్పి. అది వాడలేదు కదా అని చెప్పి మాట్లాడతారు. అంతకు ముందు పంపించినటువంటి కంటైనర్స్ అన్ని వాడేశారు. 4.5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుండి జరుగుతున్న తంతే అది. కాబట్టి దీని నుండి వాళ్ళు తప్పించుకోలేరు. ఆయన ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా ఏమి కాదు. ప్రజల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి అనేవాడు దోషిగా నిలబడ్డాడు. అంటే ఇప్పుడు రఫీ గారు అంటే ఇప్పుడు చెయ్యబోయే తిరుమలకు పాదయాత్రగా వెళ్తాను అని చెప్పడం కానీ, లేకపోతే 28వ తారీఖు దేవాలయంలో పూజలు నిర్వహించాలి అంటూ కూడా పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం కానీ, ఇవన్నీ కూడా నేను తప్పు చేయలేదు అని చెప్పుకునే ప్రయత్నంలో భాగమే అంటారా? కేవలం ప్రజల దగ్గర నుంచి వస్తున్న వ్యతిరేకత ఏదైతే ఉందో చెప్పండి. అదే ఇప్పుడు అతను ప్రెస్ మీట్ పెట్టాడు. వాళ్ళ పార్టీ నాయకులు ఇప్పుడెప్పుడే బయటకు వచ్చి చెప్తా ఉన్నారు దాని మీద. ఈయన ప్రధానమంత్రికి ఉత్తరం రాశాడు. దాంట్లో సిబిఐ ఎంక్వైరీ ఈయన అడగల, మిగతా పార్టీ నాయకులు అడుగుతా ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పేసి. కొనేసినటువంటి సందర్భం ఈ ముఠా సిబిఐ జడ్జిని కొనేశారు. ఎవరు? కర్ణాటక చెందినటువంటి ఉన్నాడు కదా ఐరన్ కింగ్, ఏం రెడ్డి అతను గుర్తు రావట్లేదు, బళ్ళారి రెడ్డి. ఆ జడ్జిని కూడా కొనేస్తే జడ్జి చివరికి జైలుకి వెళ్ళి గాలి జనార్దన్ రెడ్డి. కాబట్టి ఈయన ఎందుకు అడుగుతున్నాడు? సింగిల్ జడ్జితో ఏంటి, లేకపోతే రిటైర్డ్ జడ్జితో తన కొనేయవచ్చు అని చెప్పి. సిట్ వాళ్ళని కొనలేడు కదా, సిబిఐ వాళ్ళని కొనలేడు కదా. అందులో సిబిఐ వద్దంటున్నాడు ఈయన. మిగతా వాళ్ళతో చెప్పిస్తున్నాడు సిబిఐ అని చెప్పి. చంద్రబాబు ఎలాగోయాడు సిట్టే వేస్తాడని చెప్పి. ఈ డ్రామాలు ఇవన్నీ కూడా ప్రజలకి తెలిసిపోయి ఇందులో బీజేపీ వాళ్ళని కూడా లాగాలని చెప్పి బ్లాక్ మెయిల్ చేశాడు. మరి ప్రధానమంత్రి, హోంమంత్రి ఎలా స్పందిస్తారో చూడాలా, ఆర్ఎస్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలా, విశ్వ హిందూ పరిషత్ ఎలా స్పందిస్తూ చూడాలా. ఈ సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత స్పందిస్తారేమో అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇవాళ
ఆయన కాముగా ఉంటే సరిపోద్ది. ఎప్పుడైతే ఈ దేవాలయాల్లో పూజలు చేయమని, అలాగే ఈయన తిరుపతి కాలినడకి వెళ్తా అని చెప్పి ప్రకటించాడో, ఇంకా అది ప్రజల్లోకి వెళ్ళిపోద్ది. ఈ రకంగా తప్పులు చేసి ఈ డ్రామా ఆడుతున్నాడు, వీళ్ళు వాళ్ళ దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడైనా ఈయన పిలిపించాడా దేవాలయాన్ని? దేవుడి దేవుళ్ళనే, గుళ్ళ మీద ఉన్నటువంటి దేవుళ్ళనే ధ్వంసం చేయించినటువంటి వ్యక్తి. ఆ రాముడి విగ్రహానికి తల తీసేస్తే ఇంతవరకు ఎవరిని పట్టుకునేటువంటి వ్యక్తి ఇవాళ కొడాలని అని చెప్తున్నాడు. హనుమంతుడి చేయి ఇరిగితే ఏమైందయా, మళ్ళీ సిమెంట్ తో చేయి కట్టిస్తామని చెప్పేసి చులకనగా మాట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళు. రథాలు కాల్చేస్తే నోరు మెదపకుండా కూర్చున్నటువంటి వ్యక్తులు వీళ్ళు హిందూ మతం గురించి ఏది మాట్లాడటం అంటే, జగన్ ఇందాక వెల్సన్ గారు చెప్పినట్టు ఇతనికి ఏ మతం మీద నమ్మకం లేదు. ఇతనికి ఉన్నటువంటి నమ్మకం డబ్బు, అధికారము, అదే ఆయన మతం. దానికోసమే ఆయన బతుకుతాడు, దానికోసం ఏమైనా చేస్తాడు, ఎంతకైనా బరి తెగిస్తాడు. కాబట్టి ఇతను చేసేటువంటి పాదయాత్ర వల్ల కానీ ఈ పార్టీ నాయకులు, ఈ సైకోలు, మిగతా వాళ్ళు ఆ పార్టీలో 2 రకాలుగా ఉన్నారండి. ఒక్కొక్కరుగా వెళ్ళిపోతా ఉన్నారు. రాష్ట్ర మెంబర్లు తృణప్రాయంగా వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు. 3 ఇలా ఇంకెంతమంది వెళ్తారో తెలియదు. ఎమ్మెల్సీలో ఒక 3 వెళ్ళారు. ఇక ఇందులో 2 రకాలుగా ఉన్నారు వర్గీకరణ. ఒకటి సైకో, ఇతనిలాగా సైకో మనస్తత్వం కలిగినటువంటి నాయకులు, కార్యకర్తలు, సైకో మనస్తత్వం లేనటువంటి కార్యకర్తలు, నాయకులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఈ పార్టీ నుండి. ఈ కొడాలి నాని, పేరుని, తర్వాత రోజా, ఆ గుడివాడ అమర్నాథు, తర్వాత వల్లభనేని వంశీ, ఈ టైప్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళే మిగులుతారు ఆ పార్టీలో. ఈయన వాళ్ళు మిగులుతారు. చివరికి ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి, అవి కూడా ఉండవు. వాళ్ళు కూడా మిగలరు, వాళ్ళు కూడా దారి చూసుకుంటారు. చివరికి ఈ పార్టీ 0 అయిపోతుంది. కాబట్టి అతనికి భయం ఏర్పడింది. ఒక పక్కన అనుకోకుండా ఈ తిరుపతి సంబంధించినటువంటి అంశం బయటకు వచ్చింది. రెండోది, హైకోర్టులో ఈయన ఎవరైతే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారో ఆయన కేసుని ప్రొసీడ్ చేసుకోమని చెప్పారు. ఒక పక్కన ఇసుక, మట్టి, మద్యం ఇవన్నీ కూడా రెడీ అవుతున్నాయి ఫైల్స్. ఏంటి నా పరిస్థితి ఏంటని చెప్పి ఆయన ఇక్కడ నిద్ర పట్టగా బెంగళూరులో 33 ఎకరాల్లో ఉన్నటువంటి ప్యాలెస్ లో ఉంటాం, అప్పుడప్పుడు ఇక్కడికి రావటం, వచ్చి ఏదో ఒక డ్రామా నడిపేసి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఆ పార్టీ అనేది ఉండదు. ప్రజలు ఓటేయమని చెప్పి ఈ పార్టీ వాళ్ళ నాయకులు కనుక రేపు పంచాయతీ లేదా స్థానిక సంస్థ ఎన్నికల్లో వస్తే వశీకరణలు తీసుకుని కొట్టేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఓకే రఫీ గారు, మొత్తానికి ప్రస్తుత వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో సెల్ఫ్ డిఫెన్స్లో పడింది. జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని రికవర్ చేసుకునే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తుందని చెప్పాలి. ప్రస్తుతం ఇస్తున్న పిలుపులు కానీ లేకపోతే చేస్తున్న యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా వాటికే పూర్తి స్థాయిలో అర్థం పడుతున్నాయి అన్న విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు 3 వెళ్ళిపోయారు. 11 వరకు ఉన్న సంఖ్య ఏదైతే ఉందో 8 వరకు రావడం జరిగింది నిన్న కృష్ణయ్య చేసిన రాజీనామాలతో. అయితే మనకి మస్తాన్ రావు గారు, ఇప్పుడు కేవలం నెయ్యి వల్ల కల్తీ జరిగింది, అక్కడ ఈఆర్కు సంబంధించి ఏదైతే ఉందో ఎవరైతే అక్కడి నుంచి సప్లై చేస్తూ ఉన్నారో అక్కడ కల్తీ జరిగింది, ఆ ట్యాంకర్స్ని వెనక్కి పంపించారు, ఎన్డీడీఏ రిపోర్ట్లో ఇది వచ్చిందని చెప్తున్నారు. కాకపోతే తమ్మినేని సీతారాము వినూత్నమైన విమర్శ చేస్తారు. ఆ విమర్శ మీరు విన్నట్లయితే నేను ఒక్కొక్కసారి చెప్పాను. కల్తీ అనేది నెయ్యిలో లేదు, ఆవులు ఇచ్చే పాలల్లో ఉంది. అలాగే ఆవులకి ఆ గ్రామస్తులు ఏవైతే మేత వేస్తారో లేకపోతే పెట్టే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చాలా డిఫరెంట్ స్టేట్మెంట్ అనేది తమ్మినేని సీతారాము ఇవ్వడం జరిగింది. మరి ఏంటి ఆ స్టేట్మెంట్స్ అంటే నిజంగా? అంటే ఆవులు 10 మాసం పెట్టండి మేడం, స్వప్న గారు చెప్పండి రవి గారు. పంది కొవ్వు లేదా 10 మాసము లేదా గొడ్డు మాసం తింటే ఆవులు ఆ రకమైనటువంటి కొవ్వు పాలలో వస్తుందని ఈయన చాలా గొప్ప శాస్త్రవేత్త ఈ తమ్మినేని సీతారాం చెప్పాడు అన్నమాట. అలాంటి స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం జరిగింది. మస్తారావు గారు చెప్పండి. స్వప్న గారు ఇక్కడ ప్రధానంగా అంటే మనం తినే తిండిని బట్టి మన శరీరంలో ఆ రెసిడ్యూల్స్ అన్ని ఉంటాయనేది సాధారణంగా
ఎవరైనా శాస్త్రవేత్తలు కానీ లేదా డాక్టర్లు కానీ ఎవరైనా చెప్తారు. అంటే మనం తినే తిండిని బట్టి మన యొక్క లోపల శరీరంలో ఎట్లా మన జీవిస్తాం కానీ లేకపోతే మన ఆహార వ్యవహారాలు దాని మీద ఆధారపడి ఉంటాయి అనేది ఆయన చెప్పారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే టిటిడి బోర్డు మెంబరు రమణ గారు చెప్పారు. టిటిడి బోర్డు మెంబర్ గా పనిచేస్తున్న రమణ గారు, తిరుపతికి చెందిన ఆయన ఏమన్నారంటే ఇప్పుడు ఏఆర్ డైరీకి సంబంధించి వాళ్ళు ఆ సంస్థ సప్లై చేసిన ఇది చాలా తక్కువకి నెయ్యి సప్లై చేస్తారు. ఎలా సప్లై చేస్తారు? నందిని ఎందుకు సప్లై చేయలేకపోతుంది, ఇది ఎందుకు సప్లై చేసింది అంటే వీళ్ళు ఒకసారి టెండర్ పొందిన తర్వాత వాళ్ళకి ఆ నెయ్యి అంటే స్వచ్ఛమైన నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేకపోతే బ్రెజిల్, డెన్మార్క్ వీటి నుంచి కూడా దిగుమతి చేసుకున్న ఏమంటారు ఆయిల్, ఒక రకమైన మన చీజ్ ఆయిల్ అంటారు, బటర్ ఆయిల్ దిగుమతి చేసుకొని దాన్ని వీళ్ళకి సప్లై చేశారనేది ఆయన ఆరోపిస్తా ఉన్నాడు. అంటే మామూలు స్వచ్ఛమైన నెయ్యి అంత తక్కువ ధరకు రాదు కాబట్టి వాళ్ళకి ఆ ఉత్పత్తి చేసే శక్తి సామర్థ్యాలు లేవు కాబట్టి ఆ బటర్ ఆయిల్ ని తీసుకొచ్చి ఈ లడ్డు ప్రసాదాలకు సంబంధించిన సరఫరా చేయటం వల్ల ఆ ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక ఏదైతే టెస్టింగ్ చేసి వాళ్ళు నివేదిక ఇచ్చారో దానిలో ఈ ఫిష్ ఆయిల్ అంటే బటర్ ఆయిల్లో ఏదైతే కలుపుతారో అంటే అక్కడ డెన్మార్క్ లో కానీ అక్కడ కానీ స్వచ్ఛమైన ఆవు నుంచి కాదు, అక్కడెక్కడ ఎక్కడ సేకరిస్తారు, ఏ పాల నుంచి సేకరిస్తారు, ఎలా సేకరిస్తారు అనేది మనకు తెలియదు. బటర్ ఆయిల్ అనేది ఎలా ఉత్పత్తి అవుతుందో కూడా మనకు తెలియదు. బట్ వీళ్ళకి తక్కువ ధరకు చేయాలి కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి దిగుమతి చేసుకున్న బటర్ ఆయిల్ ని దీనిలో సప్లై చేశారు. దానివల్ల ఇలా వచ్చే అవకాశం ఉంది అనేది ఆయన చెప్తా ఉంది. అంటే తమ్మినేని సీతారాం గారు చెప్తుందంటే అక్కడ ఆవులకి ఏదైతే పెడతారో అంటే అసలు ఏఆర్ ఫుడ్కి సంబంధించి ఎక్కడి నుంచి సేకరిస్తుంది, ఆవులు ఉన్నాయా లేవా, ఆవులకి పెడుతున్న ఆహారం ఏంటి, అవన్నీ కూడా ఎంక్వైరీ చేయాల్సింది. అదే సిట్లో ఇవన్నీ కూడా తేలుతాయి సిట్లో. అయితే మీరు ఇందాక ఒకటి చెప్పారండి, అంటే అసలు వెంకన్న స్వామికి ఉన్న ఆస్తులు ఎంత, ఆ ఆస్తులు భద్రంగా ఉన్నాయా లేదా అని మనం చూసినట్లయితే ఇవాళ ఆంధ్రప్రభ మంచిగా ప్రచురించింది. ఏంటంటే ఇప్పటి వరకు చూసినట్లయితే 3,50,000 కోట్ల రూపాయల ఆస్తులు శ్రీవారికి ఉన్నాయండి ఇప్పటికి. అది స్థిరాస్తులు కానీ అలాగా. అదే నగదు డిపాజిట్లు చూస్తే 18,000 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకుల్లో ఉన్నాయి. అదేవిధంగా బంగారం చూసినట్లయితే దాదాపు 11 టన్నులు ఉంది. అదేవిధంగా వెండి ఆభరణాలు కానీ ఇంకా చూస్తే 10 టన్నులుగా ఉంది. 4,143 ఎకరాలు దేశవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి ఆస్తులుగా ఉన్నాయి. అవి కూడా చాలా విలువైనవి అనమాట. ఇవన్నీ కూడా రానున్న కాలం చూస్తే మరింత ఈ విలువలు పెరిగి దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు వెంకన్న గారికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయని చెప్పచ్చు. ఇవన్నీ కూడా భద్రంగా ఉన్నాయా లేదా అంటే అది ఇంకా శ్వేతపత్రం, మీరు అన్నట్లు శ్వేతపత్రం ప్రకటించిన తర్వాత అది ఏ విధమైన భద్రత కలిగి ఉంది, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన భద్రతా చర్యలు తీసుకుంటే అవేమైనా దుర్వినియోగం అవుతున్నాయా లేదా అనేది కూడా చూడాల్సిన అంశం. అది వేరే అంశం. అంటే ఇప్పుడు సిట్టే మాత్రం దీనికి మాత్రమే పరిమితం అవుతుంది. అంటే మసనారు జగన్ కంటే తక్కువ ఉన్నాయి ఆస్తులు, జగన్ కి 5-6 లక్షల కోట్లు ఉన్నాయి అంచనా. యాక్చువల్ గా అంటే అవి రాజకీయ ఇదంటే నేను మాట్లాడేది ఏంటంటే వెంకన్న స్వామికి ఉన్న ఆస్తుల భద్రత లేకపోతే ఆభరణాల భద్రత ఏ విధంగా ఉంది. గతంలో మనకు ఒకటి వచ్చింది, గతంలో పింక్ డైమండ్ అనేది అది తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పెట్టారంటే దానికి సంబంధించి ఏమీ తేలలేదు. అది కేవలం రాజకీయ ఆరోపణలుగానే మిగిలిపోయినాయి. అంటే ఈ రాజకీయాల కంటే కూడా ఇక్కడ శ్రీవారి భక్తులు ఒకటే కోరుతున్నారండి, తమకు ఆరాధ్య దైవం మన కుటుంబాలకి వాళ్ళ తరతరాలుగా వాళ్ళ కుటుంబానికి ఆరాధ్య దైవం అంటే వెంకటేశ్వర స్వామికి పొద్దున్నే లేచి నమస్కారం పెట్టుకుంటే ఎవరు కూడా వేరే పనులు ప్రారంభించిన భక్తులు కూడా ఉన్నారు. అలాంటి భక్తులకి మాకు పవిత్రంగా భావించే మన శ్రీవారి దగ్గర ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ తో కూడిన నెయ్యి వాడటం అనేది వాళ్ళు బాగా హర్ట్ అవుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆరోపించింది ఏంటంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే వాగ్దానాలు చేశారో సూపర్ 6 వాగ్దానాలు లేదా సూపర్ 7 వాగ్దానాలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా నా మీద ఆరోపణలు చేశారు, లేదా మా వృత్తి మీద ఆరోపణలు చేశారు, మా హయాంలో ఉన్న టీటీడీ బోర్డు మీద ఆరోపణలు చేశారని చెప్పారు. కానీ ఆయన ఈ రోజు గ్రహించారు ఏంటి ఇది గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోయింది, చాలా డ్యామేజింగ్ గా ఉంది అనేసరికి ఆయన కూడా అన్ని దేవాలయాల్లో పూజలు చేయడం ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఆయన 27వ తారీఖు సాయంత్రం ఆయన తిరుమల బయలుదేరి వెళ్తున్నారు. 28వ తారీఖు ఉదయాన్నే ఆయన అంటే 28వ తారీఖు ఏదైతే ఆయన పిలుపిచ్చారో అదే రోజు ఆయన అక్కడ దర్శనం చేసుకుంటారు. శ్రీవారిని దర్శనం చేసుకొని అక్కడ ఆయన కూడా ప్రార్థనలు చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది.
అంటే వైసీపీకి ఎక్కడైతే ఇక్కడ డ్యామేజింగ్ గా అనిపిస్తా ఉందో వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలోకి మనం వెళ్ళకపోతే ఇప్పుడు టోటల్ గా ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళకపోతే ఇప్పుడు జరుగుతున్న ఇవంతా చూసిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళకపోతే ఇలాంటి కార్యక్రమాలు తీసుకోకపోతే ఇప్పుడున్న ఆ కాస్త పాటి సింపతి గానీ ఆ పాజిటివ్నెస్ గానీ టోటల్ గా పోయే ఎఫెక్ట్ ఉందంటారు. మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం, డ్యామేజ్ కవర్ చేసుకునే పనిలో భాగంగానే ఇవన్నీ కూడా చేస్తున్నారంటారు. రైట్, ఇంకోటి చెప్తున్నారు అంటే దీని వెనకాల మేము కూడా ఏమి వెనకడుగు వేయట్లేదు, ఆయన చెప్తున్నాను నేను. మేము కూడా సుప్రీంకోర్టు జడ్జికి లెటర్ రాసాము, ఎవరో దోషులు తేల్చాలంటున్నాము. అదే విధంగా నరేంద్ర మోడీ గారికి కూడా చెప్పాము, దోషులు ఎవరో తేల్చాలంటున్నారంట. బట్ అది మొదట్లోనే ఆ విధమైన డిమాండ్ చేస్తుంటే ఇంత నష్టం జరిగి ఉండేది కానీ కూడా ఒక రాజకీయ వర్గాలు చర్చ జరుగుతాం. ఓకే, మస్తారావు గారు ఒక నిమిషం హోల్డ్ అవునండి. విల్సన్ గారు, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి ఎవరైనా నోరెత్తినా తప్పుగా మాట్లాడినా ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి కూడా అంత స్ట్రాంగ్గా ఆయన నిలబడడం అనేది కొంతమందికి ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ కూడా ఆయన అలాంటి స్టేట్మెంట్లు అయితే ఇచ్చారు. కానీ ఇక్కడ రోజా మరొక స్టేట్మెంట్ ఇచ్చింది. టీటీడీ బోర్డులో బీజేపీ వారు కూడా సభ్యులుగా ఉన్నారు. అలాంటప్పుడు గతంలో ఇలాంటివి జరిగినప్పుడు బీజేపీ వారు ఎందుకు నోరు మెదపలేదు? ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరికి కానీ అమిత్ షా దగ్గరికి కానీ ఎందుకు చెప్పకుండా నీళ్లు నమ్మినారు అంటూ కూడా రోజా అడుగుతున్నారు. మరి అప్పట్లో విల్సన్ గారు సమాధానం చెప్పి ఇక్కడ వైసీపీ కూడా ఇంకో ఆరోపణ చేస్తా ఉన్నారు. చెప్పండి. ఆ రోజు ఉన్న పర్చేసింగ్ కమిటీలో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా పార్థసారథి గారు కానీ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ విషయం మీద చెప్పాలన్నారు. అయితే అక్కడ నేను గమనించిన అంశం ఏంటంటే అదే కమిటీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు చెబుతున్న బీజేపీ సభ్యులతో పాటు వీళ్ళందరూ కూడా రెస్పాన్సిబుల్ అవుతారనేది కూడా ఇక్కడ నా ఉద్దేశం. దానికి విల్సన్ గారు అలా రియాక్ట్ అవుతారనేది. అవును, ఒక పార్టీ వారని కదా ఆ టీటీ బోర్డులో ఎవరైతే టీటీడీ బోర్డులో సభ్యులు ఉన్నారో అది కుటుంబ వాళ్ళైనా సరే వైసీపీ వాళ్ళైనా సరే ప్రభుత్వం సుప్రీమసీ పవర్ మెంబర్స్ దా, చైర్మన్ దా, లేకపోతే గవర్నమెంట్ దా? అటానమస్ బాడీ కాబట్టి చైర్మన్ అండ్ ఆయన ఎవరైతే ఈఓ ఉన్నారో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. దాన్ని ఇప్పుడు ఆ మొత్తం టీటీడీ చైర్మన్ ఎవరు వేస్తున్నారు, బోర్డు మెంబర్స్ ఎవరు వేస్తున్నారు, వేస్తున్నప్పుడు దీనికి సంబంధించి రెస్పాన్సిబిలిటీ గవర్నర్ అని చెప్తారా మీరు? మాకు ఎక్కడ జరుగుతుంది అది? అంటే నేను ఒక లాజిక్ ఒకటి ఉండాలి. కామన్ సెన్స్ అనేది రోజాకు ఉంటే ఆమె భాష వాడరు. మాకేంటి, ఎవడైతే మాకేంటి, పార్థసారథి అయినా ఒకటే, లేకపోతే చెవిరెడ్డి అయినా ఒకటి, ఎవడైతే అపచారం చేసిన తర్వాత తప్పు చేసిన తర్వాత ఒకవేళ సిబిఐ విచారణ కోరితే కోరండి, తప్పులేదు. కానీ మీరు ఈరోజు మెంబర్స్ కి ఎంతవరకు విశ్వాసంలో తీసుకున్నారు, తీసుకుంటే మెంబర్స్ కి తెలిసే అవకాశం ఉంటే, మెంబర్స్ తెలిసే జరిగితే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా శిక్ష పాత్రలే, బీజేపీ అయినా శిక్ష పాత్రలే, అందులో సందేహం లేదు. చేసింది దారుణమైన అపచారం చేశారు. వాళ్ళకి తెలిసేసి, అందుకే నేను చెప్పా, వాళ్ళకి తెలిసి చేస్తే మాత్రం ఉరి శిక్షకు కూడా అర్హులు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అయినా వైవి సుబ్బారెడ్డి. ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఈ రోజు చూడండి, మీరు హసీనాకి అక్కడి నుంచి ఆమె తరిమేస్తే ఆమెకి ఎన్నో దేశాలు ఉన్నా సరే 77-80 దేశాలు, ముస్లిం దేశాలు అక్కడ పోకుండా ఇండియాకి వచ్చింది. కాబట్టి భారతీయ సనాతన సాంప్రదాయం ధర్మం అంటే ఏంటంటే ఇక్కడ ఉండే ప్రజలు, దేశంలో ఉండే ప్రజలు మొత్తం కూడా మనకుండే ఒకే ఒక జీవన విధానం, హిందూ జీవన విధానం. అందరికి సంబంధించిన పరమ పవిత్రమైన క్షేత్రంగా తిరుమల తిరుపతి మెజార్టీ ప్రజలు ఆరాధిస్తారు. మిగతా వాళ్ళు మీకు నచ్చకపోతే ఇష్టం లేకపోతే ఇంట్లో కూర్చొని ప్రేయర్ చేసుకోవచ్చు, లేదా నమాజ్ చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ ఏంటంటే మెజార్టీ ప్రజల మనోపరాలు దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ఇక్కడ ఆయనకి ఏంటంటే పోలవరం రివర్స్ టెండరింగ్, అనేక రివర్స్ టెండరింగ్ వేసిన తర్వాత పోలవరం పడకేసింది, అదంతా నాశనమైంది మీకు తెలుసు. ఆయన రివర్స్ టెండరింగ్ చేస్తున్నాము, మనం ధరలు తగ్గిస్తాం ఆ పేరుతో దోపిడీ చేస్తే దాన్ని ఎందుకు ఒప్పుకుంటుంది ప్రజలు? కాబట్టి ఈ రోజు ఆయన ప్రజలకు పోవడానికి ఏం ఎలిజిబిలిటీ ఉంది? కాబట్టి ఇక్కడ ఏంటంటే దారుణం జరిగింది, దుర్మార్గం జరిగింది. ఇది రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షకు పాత్రలే. నరేంద్ర మోడీ గారు కూడా ఇట్లాంటి వాళ్ళని క్షమించమని మేము కోరుకోరు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరైనా మెంబర్స్ ఉంటే, మా పార్టీకి సంబంధించి పెద్దలు చెప్పిన వాళ్ళు ఎవరైనా మెంబర్స్ అయితే వాళ్ళ ఆస్తులు కూడా తనఖా చేయండి, ఎవరు కాదన్నారు, చేసి ఇవాళ పీరియడ్ లో ఏమైనా ఆస్తులు పెరుగుంటే మీరు శిక్షించండి, మేము కాదనడం లేదే. మేమేమంటామంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో జరిగిన దుర్మార్గం ఉంటే క్వాలిటీ ఆయిల్ తీసి ప్రజలు కడుపులో దేవినట్లేదండి. సమర్ తిన్నామా లేకపోతే పంది మాంసం తిన్నామా మరి గొడ్డు మాంసం తిన్నామా అనేది ప్రజల
హృదయాలను కలిసివేయడం లేదా? కాబట్టి తప్పు చేసి మీరు అసలు రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ విల్సన్ గారు. అలాగే ఈ డిబేట్లో పాల్గొన్న రఫీ గారికి అలాగే మస్తాన్ రావు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, లడ్డు వివాదం రోజుకొక మలుపు తిరుగుతుంది. దానిపైన రాజకీయ రంగంతో పాటు సినీ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కూడా రగులుతుంది అని చెప్పాలి. మరి ఈ వివాదం మున్ముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో, వేసిన సిట్ ఎన్ని రోజుల్లో దీనికి సంబంధించి ఒక నివేదికను విడుదల చేస్తుందో వేచి చూడాలి. ఇది ఇవాల్టి ఫర్ ద పీపుల్. కీప్ వాచింగ్ BRK న్యూస్.